చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో, అట్టట మంగళగిరిలో ల్యాండ్ చేశాడు, ఒకసారి ఓడిపోయినా. ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. రాత్రి బాగా నిద్రపోతాడంట, పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను ఇవ్వాలని ఆలోచిస్తాడంట. మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట. ఇక నమ్మాలి మనం. నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులు ఉన్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం. అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు. నిజమైన బంగారు కుటుంబాలు కాదు, ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు. వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్త ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సూపర్ 6 ఏమైంది అంటే P4 అంటాడు. సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పావు కదా, సూపర్ 6 ఏం చేసావంటే అది చెప్పడంట. P4 అంట. P4 గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నేను ఒక్క విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1.4